ఈరోజు మన మెన్స్ గ్రూప్ చూసారా అండి? ఎక్కడండి ఉదయం నుంచి గుళ్ళోనే సరిపోతుంది. ఈరోజు మన మెన్స్ అందరూ షాపింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ ఆషాఢ ఆదివారం, అందున అమావాస్య. ఇక లక్షణంగా గుడికి పోకుండా షాపింగ్లు షికార్లు అంటూ బయట తిరగడం ఏంటండి? ప్రతివారం వెళ్ళే గుడే కదండి. అది కాదు నితీష్, మొన్న శుక్రవారం కూడా అంతే చేశారట. అందరూ కలిసి షాపింగ్ పోయి వేలకు వేలు తగలబెట్టారంట. అపార్ట్మెంట్ అంతా ఇదే డిస్కషన్. లక్ష్మీదేవి శుక్రవారం పూట ఇంటికి రావాలి కానీ బయటికి వెళ్ళకూడదు. మా మిస్సెస్ అయితే ఈరోజు అసలు షాపింగ్ ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. సరే బ్రో, అసలు ఆఫర్స్ ఏం నడుస్తున్నాయి ఇప్పుడు? అసలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కేజీ సేల్ నడుస్తుందంట. మొన్నే గోపాలరావు గారు వెళ్ళి 4 కేజీలు చొక్కాలు తెచ్చుకున్నారు. ఒక ఉతుకు పడితే కానీ వాటి బతికేంటో బయటపడదు. గోపాలరావు గారు చెప్పారు చాలా బాగున్నాయంట చొక్కాలు. సరేలేండి, ఇదంతా ఎందుకు కానీ వరమహాలక్ష్మిలో కంచిపట్టు చొక్కాలు 50% డిస్కౌంట్తో నడుస్తున్నాయట. అలానే వెంకటగిరి జరీ చొక్కాలు కూడా బాగున్నాయని విన్నాను. వీళ్ళ నాన్నగారు వేసుకుంటే చూశాను. మంగళగిరి కాటన్ కూడా బాగున్నాయి, రీజనబుల్ ఏంటైతే మరి ప్రైసెస్ లో. వెళ్దామా లేదా? ఈ రోజు అయితే కష్టం, మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈవినింగ్ వంట చేసే కార్యక్రమాలు ఉంటాయి. సరే బ్రో, ఈసారి మీరు వెళ్ళినప్పుడు నన్ను పిలవండి, నేను వస్తాను. సరేలే బ్రో, ఇంక ఇప్పుడల్లా ఖాళీ లేదు కానీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఎందుకు ఈ అప్రాచ్య పనులను చేస్తున్నావు? దేవుడి పోయి ఎవరైనా ఇసిరి కొడతారా? షాపింగ్ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు చేసుకోవచ్చు. బిహేవియర్ ఉంటే ఇంకెప్పుడు నాతో పాటు గుడికి రావద్దు మీరు.